28 లక్షల కిలోల నెయ్యి, 250 కోట్ల కుంభకోణం. సిబిఐ సిట్ రిపోర్టు నిజాలను కళ్ళకు కడుతుంది. అయినా వైసీపీ వెనక్కి తగ్గటం లేదు. తప్పు ఒప్పుకోవడం పక్కన పెట్టి రాజకీయ కక్ష అనే పాత పాటే మళ్లీ పాడుతుంది. 4 ఏళ్ల పాటు లక్షల కిలోల కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయటం వైసీపీ పాలకుల ఘనకార్యమా? చేసిన పాపాన్ని అంగీకరించి దేవుడు ముందు లెంపలేసుకుని ప్రాయచిత్తం చేసుకోవాల్సింది పోయి మళ్ళీ యథావిధిగా ఎదురుదాడి చేయటం ఏంటి? తాడేపల్లి ప్యాలెస్లో పాలేరుగా పనిచేస్తున్న మాజీ మంత్రులు, పేటీఎం బ్యాచ్కు చెందిన యూట్యూబర్లు సిట్ ఛార్జ్షీట్లకే వక్ర భాష్యం చెప్పడాన్ని ఎలా చూడాలి? తమకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్తో లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వమే అసత్య ప్రచారం చేసిందంటూ సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. కల్తీ నెయ్యి పైన ల్యాబ్ రిపోర్టుల సాక్ష్యం చెబుతున్నాయి. 12 మంది టీటీడీ ఉద్యోగులు జైలుకెళ్లారు. అయినా ఆనాడు పాలకుల్లో ఉన్న పెద్దలేమీ తెలియదంటే నమ్మాలా? ఆధారాలు లేవని చట్టం ముందు తప్పించుకోవచ్చు, కానీ ప్రజల ముందు నుంచి ఎలా తప్పించుకుంటారు? నైతిక బాధ్యత లేకుండా ఎదురుదాడి చేయటమే రక్షణగా భావిస్తున్నారా? అధర్మం ఎంతో కాలం నిలవదు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే కాలమే శిక్షిస్తుంది. కలియుగ వైకుంఠంలో కల్తీకి తావు లేదు.